జై శ్రీరామకృష్ణ బోధామృతం. గోపికల ప్రేమను గురించి ముచ్చటిస్తూ గురుదేవుడు మా అనే ఒక శిష్యుడికి ఇలా తెలిపారు. ఆహా, గోపికల ప్రేమ ఎంత గాఢమైందో! తమాల వృక్షాన్ని చూడగానే వారు ప్రేమోన్మత్తులైనారు. ఎందుకంటే తమాల వృక్ష శ్యామల వర్ణము వారికి శ్యామసుందరుడైన కృష్ణుని తలుపున తెచ్చింది. గౌరాంగుడి చైతన్యుడి విషయం కూడా ఇలాంటిదే. ఎదుట ఉన్న వనాన్ని చూసి అతడు బృందావనమని భావించాడు. ఆహా, ఈ ప్రేమలో అణుమాత్రము లభించిన వాడు ఎంత ధన్యుడో కదా! ఏం ప్రేమ పారవశ్యము! ఈ దివ్య ప్రేమ వారిలో పరిపూర్ణమై ఉండటమేగాక నిరంతరము వారి హృదయాకాశారము నుంచి పొర్లి ప్రవహించింది. జై శ్రీరామకృష్ణ. గోపికల నిష్ఠ ఎంతటి అద్భుతము! శ్రీకృష్ణుడు మధురా నగరంలో ఉండగా గోపికల ద్వారపాలకులను బతిమాలుకొని సభామందిరంలోకి వెళ్ళారు. అక్కడ కిరీటధారి అయి ఉన్న కృష్ణుణ్ణి నేలచూపులు చూస్తూ, ఈ కిరీటధారి ఎవడు? మనము అతడితో మాట్లాడతగదు. మాట్లాడితే కృష్ణుడి పట్ల అపచారం చేసిన వారమవుతాము. అయ్యో, మన స్వామి ఏడి? పీతాంబరాన్ని నెమలి పింఛాన్ని ధరించే మన ప్రియుడేడి అని తమలో తాము గొనుగు కొనసాగారు. ఈ గోపికలు అనన్య భక్తి ఎంతటిదో!